బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ప్రజా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి అందరూ మన సచివాలయ సిబ్బంది ద్వారా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ప్రజలకి పెన్షన్ అందజేయడం జరిగింది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నెల 1000 రూపాయలు కలిపి ఎలక్షన్ జరిగే టైంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అదేవిధంగా జూలైలో 4000 కలిపి 7000 లెక్కన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు 5:30 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, ఆఫీసర్లు అందరూ మొత్తం స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు అందరము ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3000ని 6000 చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. అదేవిధంగా ఆ పెన్షన్ కూడా ఈరోజు అందరికీ 6000 అందించడం జరిగింది. ఇవన్నీ మేము ఎలక్షన్ ముందు వచ్చి ఈ మాటలు చెప్పి ఓట్లు అడగడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళి. ఈ రోజు మేము వాళ్ళని ఒక మాట చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు, నన్ను ఎమ్మెల్యేగా చేశారు. తిరిగి వాళ్ళలోకి వచ్చి మేము చెప్పిన మాటలు తప్పకుండా మా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి ఈ పెన్షన్ ఇవ్వడం, వాళ్ళ ముఖాల్లో ఆ చిరునవ్వులు, ఆనందం చూడడం ఒక ఎమ్మెల్యేగా అయినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరినీ చూస్తే ఈరోజు ముందు కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఉంటుందని చెప్పామో, ఇది ఈ మొదటి నెలలో ఈ పెన్షన్ మొదలు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి, మిగతా మేము చెప్పిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత కష్టపడినా ఖజానా ఖాళీ అయినా ఈ రోజు ఉన్న పరిస్థితిలో మనము ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు పెన్షన్ ఇవ్వగలుగుతున్నామంటే ఇంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మన కోవూరు నియోజకవర్గంలోనే 43,000 చిల్లర మందికి పెన్షన్ ఇస్తున్నాము. 30 కోట్లు ఒకే రోజు డ్రా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇది జరగలేదు. సో ఈ రోజు సాయంత్రం లోపల అందరికీ లబ్ధిదారులు అందరికీ ఎవరైతే పెన్షన్ లో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ కంప్లీట్ చేయబోతున్నాము. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి, స్థానిక నాయకులు అయితేనేమి అందరూ కలిసి మెలిసి ఎటువంటి వివాదాలు లేకుండా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఇందుకు మీడియా మిత్రులు కూడా ఈ రోజు జరుగుతున్న ఈ గొప్ప విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనే దాన్ని, అదేవిధంగా మా మాట కూడా నిలబెట్టుకున్నాను, మీరు దాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను కదా, వికలాంగుల పెన్షన్ 3000 నుంచి 6000 చేస్తామని. ఇప్పుడు ఈ నెల నుంచే మొన్ననే నెలలోనే ఆయన ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఈ నెల నుంచే మీకు 3000, ఇది 6000 చేసిస్తున్నాం. మీకు వచ్చే నెల నుంచి మీకు 6000 వేస్తున్నాం. సంతోషం ఉందా? ఇంతకుముందు ఎంత వస్తుందమ్మా నీకు? 3000. ఇప్పుడు 6000. ప్రతి నెల ఇంకా మీకు 6000 వస్తుంది. 3000 6000 చేస్తామని చెప్పాను కదా. మీకు ఓట్లు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పాను కదా, అదే మాదిరి ఇప్పుడు 3000ని 6000 చేశారు. సంతోషం ఉందా నీకు? పెన్షన్ ఎంత వచ్చింది? 3000. ఈ నెల నుంచి 4000 వస్తుంది. ఇది ఇప్పుడు 7000. 3000 3 నెలల ముందు నుంచి ఎలక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు 3000కి ఒక 1000 ఎక్స్ట్రా వేసి ఇస్తామని చెప్పాం. ఆ 3000 ప్లస్ ఈ నెల 4000.
7,000 ఒకేసారి తీసుకోవడం సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందండి. ఎవరు ఇచ్చారు ఇదా? చంద్రబాబు ఆహా. ఆ, ఇది తీసిస్తా ఉండు. ఎంతది? 7,000. సరేనా? ఇంకా అన్ని మందులకి అన్నిటికీ చాలా వస్తాయి డబ్బులు. వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి. ఇంతకుముందు 3,000 ఏదో వస్తుంది, ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. సరేనా? సంతోషంగా ఉందా? సరే. సాధ్యం కాదు. ఇచ్చారు తల్లి సాధ్యం ఏంటా? ఈరోజు దాదాపు 68 లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము, ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్లా చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్, అతను ఫైనాన్షియల్ వాళ్ళని పిలిపించుకొని ఇది మనం 1వ తేదీ ఖచ్చితంగా చేయాలా, ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి 3 నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరు, ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం 1వ తేదీ చెప్పిన మాట ప్రకారం 7,000 అనేది ఊహించుకోలేని అమౌంట్. అది కూడా మీ అందరికి ఒకటి చెప్పాలా, ఒకటే రోజు డ్రా చేయగలిగారు. ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్. గత ప్రభుత్వంలో పేరుకి 1వ తేదీ అనే కానీ దాదాపు అది 5వ తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి 1 నుంచి స్టార్ట్ అయిందంటే అది 5 దాకా పోయేది, 6 దాకా కూడా పోయేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకున్న వాళ్ళనే అడిగితే మనం వాళ్ళే చెప్తారు వాళ్ళ నోట్లో. గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా 1 అని చెప్పేదే కానీ అది 6వ తేదీ వరకు నడిచేది. ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో 5:45, 6 గంటలకల్లా సిటీని ఒక వార్డుకు పోయి అక్కడ ఇట్నే పంపకం అయింది. అక్కడి నుంచి కోవూరు పోయినాను, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ అక్కడ కూడా 2 దగ్గరల పంపకం చూసి ఇప్పుడు ఇది 24వ వార్డు శ్రీధర్ది. ఇక్కడికి రాగలిగాను మీ అందరి ముందు, మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా భాగస్తుడయ్యి మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలిగారని మీ అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మాట తప్పకుండా ఫస్ట్ది ఇది జరిపేడు ఇంత ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తించుకోవాలని చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణం. ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికెక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవి శాంతి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పారు. ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని, ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాట చెప్పారు, 24వ డివిజన్ ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి పెన్షన్లు పెంచి జూలై 1వ తారీఖు ఇంటింటికి అందించారో, ఎన్నికల వేళ చాలా మంది నాయకులు చాలా మంది మాటలు చెప్తా ఉంటారు, ఎన్నికలైతే మర్చిపోతారు. కానీ దాన్ని గుర్తుంచుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
తాను దత్తత తీసుకున్న రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్తత తీసుకున్న 24వ డివిజన్ కి ప్రత్యేకంగా ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఆ పెన్షన్ల కార్యక్రమం అందజేత మాకందరికీ సంతోషంగా ఉంది. ఇక్కడ డివిజన్ లో ఉండే నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.